కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జగపతి బాబుతో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఉంటుందని పబ్లిక్ గా ప్రకటించేశాడు అనిల్ రావిపూడి. జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓకే. చాలా కాలం తర్వాత వదలా సినిమాతో హీరోగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. సినిమాను ఎవరో కొనకపోవడంతో ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రేజ్ లేని హీరోను వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ సినిమా ప్రకటించడం పెద్ద షాకే. ఒకప్పటి ఫ్యామిలీ హీరోతో సినిమా అనౌన్స్మెంట్ చేయడం వెనకాల అనిల్ ధైర్యం ఏంటి చూద్దాం. వరుసగా 200-300 కోట్ల సినిమాలు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ తర్వాత అనిల్ రావిపూడి రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బాలయ్యతో మరో మూవీ ఉంటుందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇంతలో జగపతి బాబు తెరపైకొచ్చేశాడు. జగపతి బాబు హీరోగా నటించిన వదల ప్రీ రిలీజ్ ఈవెంట్ కొచ్చిన అనిల్ హీరోతో జరిగిన సంఘటనను పంచుకున్నాడు. అనిల్ డైరెక్షన్ లో కామెడీ సినిమా చేయాలన్న కోరికను జగపతి బాబు బయటపెట్టాడు. వదల వేదిక సాక్షిగా త్వరలో తమ కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఉంటుందని అనిల్ ప్రకటించాడు. అయితే నెక్స్ట్ మూవీ ఇదేనో కాదో చెప్పలేదు. జగపతి బాబు హీరోగా ఫేడౌట్ అయి చాలా కాలమైంది. స్టార్స్ తో కంటిన్యూగా క్రేజీ ప్రాజెక్ట్స్ తీస్తున్న అనిల్ ఉన్నట్టుండి హీరోగా ఇమేజ్ లేని జగపతి బాబుతో సినిమా ప్రకటించడం షాక్ ఇచ్చింది. కెరీర్ మొదట్లో కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, రవితేజతో సినిమాలు తీసి హిట్ కొట్టిన అనిల్ F2 తర్వాత స్టార్స్ ను మాత్రమే డైరెక్ట్ చేశాడు. సూపర్ స్టార్ మహేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే సరిలేరు నీకెవరు తీసి హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత బాలయ్యతో తీసిన భగవంత్ కేసరి పేరు తీసుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ ఫస్ట్ టైం 300 కోట్ల క్లబ్ లో చేరాడు. ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవికి మనశంకర వరప్రసాద్ తో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. కలిసి వచ్చిన వెంకీతో 5వ సినిమా తీస్తున్నాడు. పటాస్తో తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ని మరొకసారి హీరోగా తీసుకున్నాడు. ఇలా స్టార్స్ ని డైరెక్ట్ చేస్తూ మల్టీ స్టారర్ మూవీస్ మాత్రమే చేస్తున్న అనిల్ జగపతి బాబుతో మూవీ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగపతి బాబుతో సినిమా ప్రకటించడం వెనకాల అనిల్ ఫార్ములా ఉండనే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమా తీయడం అనిల్ కు చాలా ఈజీ. ఇది కూడా అదే జానర్ అని ఆల్రెడీ ఈవెంట్ లో చెప్పేశాడు. అయితే ఈ మధ్య కాలంలో అనిల్ మల్టీ స్టారర్ అనే కొత్త జానర్ లో నడుస్తున్నాడు. ఈ లెక్కన జగపతి బాబుతో పాటు మరో హీరో ఉండడం ఖాయం. F2 నుంచి 2 హీరోలతో మొదలుపెట్టి మనశంకర వరప్రసాద్ లో 2 సీనియర్ స్టార్స్ ను కలిపాడు. ఇదే ఫార్ములాను ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీతో ఇది కంటిన్యూ చేస్తున్నాడు. కేవలం జగపతి బాబు అనే కాకుండా మరో హీరోతో కలిసి ఆల్రెడీ స్టోరీ లైన్ అనుకునుంటాడు. అందుకే ఇంత కాన్ఫిడెన్స్ తో అనౌన్స్ చేసేశాడు. మరి జగపతి బాబుతో కలిసి నటించేది సీనియర్ హీరోనా, స్టార్ హీరోనా? అనిల్ విజన్ లో ఎవరున్నారో మరి.